హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను దోశలు అయితే వేస్తున్నాను. అది బియ్యంతో పని లేకుండా మినపప్పు, గోధుమ రవ్వ ఈ రెండింటితో కలిపి దోశలు అయితే వేస్తున్నాను. 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల గోధుమ రవ్వ అయితే తీసుకొని మొత్తం కలిపేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ వాటర్ పోసి మూత పెట్టేసి 4 గంటలు అయితే నానబెట్టాను. మరి ఓవర్ టైం అయితే నానబెట్టే అవసరం లేదు, ఒక 4 గంటలు నానబెడితే సరిపోతుంది. గోధుమ రవ్వ మినపప్పు బాగా నానిపోయింది. తర్వాత మళ్ళీ ఒకసారి అయితే శుభ్రంగా కడిగి మిక్సీ పట్టేశాను. మనం దోశ పిండికి ఎలాగైతే మిక్సీ పడతామో సేమ్ అలాగే పట్టాను. మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత ఒకసారి కలిపేసి మూత పెట్టేసి నైట్ అంతా సైడ్ పెట్టేశాను. ఈ రోజు మార్నింగ్ మూత తీసి చూస్తే చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇందులో సగం పిండి తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. మిగతా సగంలో కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకున్నాను. దోశలు వేయటానికి దోశ పిండి అయితే రెడీగా ఉంది. ఇంకా దోశలు అయితే వేసేసాను పెనం మీద. ఈ పిండితో మనం మందంగా వేసుకోవచ్చు దోశలు, లేకపోతే పల్చగైనా వేసుకోవచ్చు. ఆయిల్ వేయకపోయినా కూడా చక్కగా వచ్చేస్తున్నాయి దోశలు. కాకపోతే ఆయిల్ లేకపోతే మా ఇంట్లో ఎవరు తినరు. ఈ పిండితో ఆనియన్ దోశ వేయొచ్చు, లేకపోతే కారం దోశ అయినా, ఉప్మా దోశ అయినా, ఎగ్ దోశ అయినా ఏదైనా వేయొచ్చు. నేనైతే కారం దోశ వేసాను. ఈ దోశల్లోకి పల్లి చట్నీ అయితే చేశాను. చాలా బాగుంటుంది పల్లి చట్నీలో ఈ దోశ నంచుకొని తింటే. ఈ వీడియో చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతుంది కదా, ఇంకెందుకు ట్రై చేసేయండి. మినపప్పు గోధుమ రవ్వతో చేసిన దోశ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూద్దామా? సూపర్గా ఉంది. బియ్యంతో చేసినా కూడా దోశ ఎంత టేస్ట్గా రాదు. గోధుమ రవ్వతో చేసిన దోశ సూపర్ ఉంది.